హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నవలా సాగరం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన మాయలేడి నవల చదువుకుంటున్నాం కదా. 9వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. బంటు రీతి కొలువు ఇయ్యవయ్యా రామా కీర్తన పాడటం పూర్తి చేసి అక్కడే చేత్తో తాళం వేస్తూ కూర్చున్న లహరితో పక్కన అలా నిలబడి కీర్తన అందుకో తల్లి, నువ్వు నాతో కలిసి పాడక చాలా రోజులయ్యింది కదమ్మా అన్నారు రావుగారు. ఇప్పుడు పాడలేననిపిస్తుంది నాన్నగారు అంది. ఎందుకమ్మా? మీతో ఓ మాట చెప్పాలని. నా దగ్గర నీకు సంకోచమా? నాకు ఇది కొత్తగా ఉందమ్మా. చెప్పు తల్లి అన్నారు రావుగారు. రేపు మన ఇంటికి భారతి గారు వస్తున్నారు అన్నది లహరి. దేనికమ్మా? మిమ్మల్ని కన్యాదానం చేయమని అడగటానికి. ఆయనలో ఆనందం పరవళ్ళు తొక్కినట్లుగా అయింది. యశోద, ఆయన కంఠం వణికింది. గుప్పెడు పంచదార తీసుకురా. నా తల్లి ఇంతటి శుభవార్త వినిపించాక నోరు తీపి చేయకుండా ఉంటానా? నిజానికి నా నోట్లో పొయ్యాల్సింది పంచదార కాదు, గుక్కెడు విషం పొయ్యాలి నాన్నగారు. విషంతో తప్ప నేను సృష్టించుకున్న సమస్యకు పరిష్కారం దొరకదు. మోగగా రోధించింది లహరి మనసు. యశోద గుప్పెడు పంచదార తెచ్చి కూతురు నోట్లో పోసింది. నోటి నిండా పంచదార అయ్యేసరికి లహరి ఉక్కిరి పిక్కిరైపోయింది. ఆ అబ్బాయికి మన సుధాలహరి అంటే అభిమానం కదా. నేనే అడుగుదామనుకున్నాను, కానీ అంత గొప్పవాళ్ళ సంబంధం కోరడం అత్యాశ అవుతుందేమో అనిపించింది. ఒకరి పట్ల అభిమానం చూపడం వేరు, వివాహం చేసుకోవడం వేరు. ఆ అబ్బాయి మన లహరి గానాన్ని అభిమానించాడని పెళ్లి చేసుకోమని అడగటం అవివేకం అనిపించింది. కానీ నా మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను, నా తల్లికి మల్లెపువ్వు వంటి మగడినెమ్మని. నా ప్రార్థన మన్నించాడు ఆ దేవుడు. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఒలికిపోతున్నాయి. కానీ నాకు మాత్రం ఏమిటో గుండె తడగా ఉందండి. అంత గొప్పవాళ్ళు ఇవాళ మన ఇంటికి వస్తారంటేనే తగిన మర్యాద చెయ్యగలనా అని భయంగా ఉంది. ఇక పెళ్ళంటే మాటలా? ఎక్కడ నవ్వుల పాలైపోతామో అన్నది యశోద. నీకు ఆ భయం అక్కర్లేదమ్మా. మన పరిస్థితి వాళ్ళకి తెలియనిదేం కాదు. తెలిసే మనతో వియ్యమందాలని వస్తున్నప్పుడు వాళ్ళేం పెద్ద పోకిళ్ళకు పోరు. మన పేదరికాన్ని నిరాడంబరం ముసుగులో దాచుకోవచ్చులేమ్మా అంది లహరి. పెళ్ళంటే విరియాల్సిన ఆనంద రేఖలు ఆ పిల్ల ముఖంలో ఎక్కడా కనిపించలేదు యశోదకు. పెద్దవాళ్లతో సంబంధం. అమ్మా నాన్న పెళ్ళి ఎలా చేస్తారోనని బెంగపడుతున్నావా అమ్మా? కలిమికి పేదవాళ్లమే కానీ మర్యాదలకి పేదవాళ్ళం కాదు కదా. మనకున్నంతలోనే ఏ లోటు జరగనివ్వం. నాకేమిటో భయంగా ఉందమ్మా. ఈ పెళ్లి జరగకపోతే బాగుండు అనిపిస్తోంది. అంత గొప్పవాళ్లతో సంబంధం అంటే అజీర్తి రోగికి పంచభక్ష పరమాణాలతో భోజనం పెడితే ఇముడ్చుకోలేనట్లే మనలాంటి పేదవాళ్ళకి అంత గొప్ప శ్రీమంతుల సంబంధం పడితే బెడిసి కొడుతుందేమోనని భయంగా ఉంది. తల్లి గుండెల్లో వేలగా తలదాచుకుని రుద్ద కంఠంతో అంది లహరి. పిచ్చి పిల్ల, నీకేం తక్కువని? నువ్వెందుకు అంత చిన్నబుచ్చుకుంటావు? అందచందాలకి తక్కువే లేదు, చదువు సంగీతాలకు తక్కువ లేదు. నీకున్న అర్హత ఏమిటో తెలుసుకున్నాడు కాబట్టే ఆ అబ్బాయి నువ్వంటే ఇష్టపడి నీ పాణిగ్రహణం కోసం చెయ్యి చాచాడు. పిచ్చి భయాలతో మనసు పాడు చేసుకోవద్దు. భారమంతా ఈ అమ్మా నాన్నల మీద వదిలి నువ్వు నిశ్చింతగా ఉండు. అందమైన ఊహల్లో తేలిపోతూ పెళ్లిపేటల మీదకి అడుగు పెట్టడమే నువ్వు చేయాల్సిన పని. తల్లి ధైర్యం ఇస్తూ అంది. అందమైన ఊహల? కళ్ళు మూస్తే అన్ని పీడ కలలు. భూకంపం వచ్చినట్లుగా, ఏదో ప్రళయం వస్తున్నట్లుగా, అందులో తాను తన కుటుంబం సర్వనాశనమైపోతున్నట్లుగా. ఆ రాత్రి లహరికి నిద్ర పట్టలేదు. ఆ రాత్రే కాదు, చాలా రాత్రులు నిద్రలేదు. పక్క గదిలో యశోద, రావుగారు లహరి పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. మన ఇంట్లో మొట్టమొదట అవుతున్న పెళ్లి. వాకిట్లో పచ్చని పందిరి, మంగళ వాయిద్యాలు లేకుండా చెయ్యలేం. ఎంత సింపుల్గా చేసినా 10, 15, 20 వేలైనా కావాలి. ఇంతవరకు ఆడపిల్లల పెళ్ళిళ్ళకని 10 రూపాయలైనా దాచింది లేదు. దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్గా గడిచిపోయింది జీవితం. నాకు ఉపాయం తోస్తోంది యశోద. ఈ ఇల్లు అమ్మేద్దాము. ఆ రోజుల్లో 5,000కు కొన్న ఈ ఇల్లు ఈనాడు 1,00,000 చేస్తుంది. పెద్దదాని పెళ్లికి పోను, మిగతాది చిన్నదాని పెళ్లికి బ్యాంకులో వేసేద్దాం. ఇల్లు అమ్మేస్తారా? పక్షికైనా మనిషికైనా ఓ గూడు ఉండాలండి. ఆ రోజుల్లో మనం ఈ ఇంటికి పెట్టింది 5,000. కానీ ఓ పూట తిని ఓ పూట తినక ఎన్నో కష్టాలు పడి మనకంటూ ఓ గూడు ఉండాలని కొన్నామండి.
ఈ ఇల్లు కొని రిజిస్టర్ చేయించుకున్న రోజు మన కోసం ఒక స్వర్గాన్ని నిర్మించుకున్నంత ఆనందాన్ని పొందాం, మర్చిపోయారా అన్నది యశోద. సొంత ఇల్లు స్వర్గంతో సమానమే యశోద, కానీ ఆడపిల్లని ఓ అయ్య చేతిలో పెట్టిన రోజు కలిగే ఆనందం ముందు అదే పాటిది అన్నాడు. వద్దండి, మనకి ఈ పాటి నీడ కూడా లేకుండా చేసుకోవద్దు. మనిద్దరమే కాదు, ఇంకా 2 పిల్లలున్నారు మనకు. ఉన్న ఒక్క ఆధారము పెద్దదాని పెళ్లికే తీసేస్తే మిగతా పిల్లల గతేమిటి అంది యశోద. సొంత ఇల్లు లేకపోతేనేం, అద్దె ఇళ్లకు కరువుందా అన్నారు రావుగారు. సొంత ఇంటి మీద ఉండే మమకారం మీకు అర్థం కాదులేండి అన్నది. అర్థం కాకపోవడానికి ఏముంది చెప్పు, నిదానంగా ఆలోచిస్తానంటే చెప్తాను. నువ్వు చెప్పిన దానికి నేను ఎప్పుడైనా కాదన్నానా ఇసు? ఆయన స్వరంలో ఆప్యాయత తొణికింది. మీరు కాదంటారనిపించే విషయమేది ఇంతవరకు మీతో నేను చెప్పలేదు. మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో నాకు తెలుసు కాబట్టి. కానీ నేను ఇప్పుడు చెప్పేది మీకు నచ్చదని నాకు తెలుసు. కానీ తెగిపోయిన బంధాలు అతుకుపడాలంటే ఇది సమయం. మనం కొంచెం ధైర్యం చేస్తే. ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? ఆయన గొంతులో భయం చోటు చేసుకుంది. 25 ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ ద్వేషం, కోపం ఇంకా అలాగే ఉండవు. అయితే మా నాన్నగారు నా పసుపు కుంకుమల కింద పెళ్లి రోజు 2 ఎకరాల తోట నా పేరు రాశారు. ఇప్పుడు నా పిల్ల పెళ్లికి. యశోద, నీకేమైనా మతిపోయిందా? ఆయన కోపంతో గట్టిగా అన్నారు. ఆ జీవితాన్ని ఓ పీడకలగా మర్చిపోయానన్నావు. అది మళ్ళీ గుర్తు చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈ బంధాలు తెంపుకొన్నావు కాబట్టే 25 ఏళ్ళు సుఖ సంతోషాలతో గడపగలిగావు. నా చెయ్యి పట్టుకొని సాగి వచ్చిన ఈ 25 ఏళ్ల జీవితంలో నిన్ను బాధించిన సంఘటన ఏమైనా ఉందా? భూస్థాపితం అయిందనుకున్న గతం పిల్ల వివాహ సందర్భంలో బయటపడితే పిల్లకి అసలు పెళ్ళవుతుందా? ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావు. నా పేరున లక్షల ఆస్తి ఉండగా నా పిల్ల పెళ్ళి ఇల్లు అమ్ముకొని చెయ్యడమో అప్పు చేసి చేయడమో ఎందుకు అనిపిస్తుంది. మనిషి చేసిన ఎన్నో తప్పులు కాలగర్భంలో కలిసిపోతాయి. మన తప్పులు కలిసిపోయాయనే అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు మా అమ్మను చూడాలని మనసు ఎన్నాళ్ల నుండో తపన పడుతోంది అన్నది యశోద. ప్లీజ్ యేసు, ఆ బంధాలను మళ్ళీ అతుకు పెట్టాలని చూడకు. మన జీవితాలు అస్తవ్యస్తం కావాలంటే, అశాంతిని కొని తెచ్చుకోవాలంటే ఆ పని చేస్తావు. 25 ఏళ్ల తర్వాత కూడా మన మీద ప్రతీకారం తీర్చుకునే వాంఛ వాళ్లలో మిగిలి ఉంటుందంటారా అన్నది యశోద. ఏమో, ఎవరు చెప్పగలరు? వాళ్లల్లో ప్రతీకార వాంఛ మిగిలి ఉన్నా లేకపోయినా గత జీవితపు నీలి నేడలు మన పిల్లల మీద పడడానికి వీల్లేదు. మన పిల్ల పెళ్ళి సామాన్యులతో జరిగితే నాకు ఈ ఆలోచన వచ్చేదే కాదు. గొప్పవాళ్లతో వియ్యమందుతున్నాం. వాళ్ల ముందు మనం నవ్వుల పాలు కాకూడదని, అమ్మాయిని వాళ్ళ అంతస్తుకు తగ్గట్టుగా మర్యాదలు చేసి పంపాలని నా కోరిక. మనం శ్రీమంతులమని వాళ్ళు చేసుకోవడం లేదు. మన భేదస్థితి తెలిసే చేసుకుంటున్నారు. తగ్గని కోపంతో అన్నారు రావుగారు. మన గతం తెలిస్తే అసలు మన పిల్ల పెళ్ళి సమస్య అవుతుందని ఎందుకు ఆలోచించవు? మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. ఏ గుళ్ళోనో 2 పూలదండలతో కానిచ్చినా పెళ్ళి పెళ్ళే. మీరు ఎలా చెయ్యాలనుకున్నా నేను ఇక పట్టించుకోను. కోపం వచ్చిందా? ఆయన గొంతులో అనునయింపు. నా చెయ్యి పట్టుకుని సాగి వచ్చిన ఈ 25 ఏళ్ల జీవితంలో నిన్ను సుఖ సంతోషాలతో ముంచి తేల్చాలని భ్రమ ఇవాల్టి నీ మాటలతో తీరిపోయింది యశోద. 25 ఏళ్ల తరువాత నేను తప్పు చేశానా అన్న ఆలోచన మొదటిసారిగా కలిగేలా చేశావు. ఆయన గొంతులో తీవ్రంగా గాయపడ్డట్టు బాధ. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అలా మాట్లాడొద్దు. అర్థంతరంగా ముగిసిపోవలసిన ఒక జీవితానికి అర్థం కల్పించిన పుణ్యమూర్తులు మీరు. మీ సాహచర్యంలో నేనెప్పుడూ అసంతృప్తికి లోను కాలేదు. మీరు లేనిపోని ఊహించుకుని మనసు బాధ పెట్టుకోవద్దు, నన్ను బాధ పెట్టవద్దు. మీకు మాటిస్తున్నాను, మన గతం గురించి ఇంకెప్పుడు మాట్లాడను. పిల్ల పెళ్ళి మీరన్నట్లు ఇల్లు అమ్మేసే చేద్దాం. అయ్యో ఇల్లు పోయిందే అని విచారపడను. మీ చల్లని చెయ్యి నాకు తోడుంటే చెట్టు కింద కాపురమైనా హాయిగా చెయ్యగలను. ఆ తర్వాత వాళ్ళేం మాట్లాడుకుంటున్నట్లు వినిపించలేదు. అంతా నిశ్శబ్దం. తనకెవ్వరూ లేరని చెప్పుకునే అమ్మకి ఓ గతముందా? అది పీడకల లాంటి గతం. తనకెవ్వరూ లేరని చెప్పుకునే అమ్మకి ఓ పుట్టిల్లు ఉంది. ఆ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన లక్షల విలువ చేసే ఆస్తి ఉంది. అంటే అమ్మ శ్రీమంతుల ఇంటి ఆడపడుచు. పేదవాడైన నాన్నని ప్రేమించి తల్లిదండ్రులకు నచ్చక లేచిపోయి వచ్చేసి ఉంటుందా? పీడకల లాంటి గతం అంటే అది ఎలాంటిది?
ఏ ఆడపిల్లకి పుట్టిల్లు పేడకల కాదు. ఆడపిల్లకి జీవితం పేడకల అయినా తియ్యటి కల అయినా అది మెట్టినెంటనే. కానీ అమ్మా నాన్నల సంసారం ఆలుమగల బంతానికి అర్థం చెప్పేది. వాళ్ళ సంసారం స్వర్గతుల్యమైనది. ఏనాడు పోట్లాడుకోగా చూడలేదు, ఒకరినొకరు నొప్పించుకోనూ లేదు. అలాంటి తల్లిదండ్రులకు పుట్టడం తమ అదృష్టమని ఎన్నోసార్లు అనుకుంది. అలాంటిది అమ్మా నాన్న జీవితంలో పిల్లలకు తెలియని రహస్యాలున్నాయా? మర్నాడు ఉదయం మంకెన పువ్వుల్లా ఎర్రబడ్డ కళ్ళతో కనిపించిన కూతుర్ని చూసి ఆందోళన పడింది యశోద. కళ్ళు నిప్పుల్లా ఎర్రబడ్డాయి. రాత్రి నిద్రపోలేదా? వేడి చేసిందేమో. అంతకంటే ఎక్కువ మాట్లాడడం ఇష్టం లేనట్లుగా ముఖం తిప్పుకుని గబగబా పెరట్లోకి వెళ్ళిపోయింది లహరి. ఆ రోజు ఉదయం నుండి ఏ పని చేస్తున్నా రాత్రి విన్న విషయాలే మనసును వలయంలా చుట్టేశాయి. అమ్మా, నీకు అమ్ముందా? ఆమెను చూడకుండా 25 ఏళ్లు గడిపేశావా అని అడగాలని ఉంది. కానీ రాత్రి వాళ్ల మాటలు విన్న విషయం ఆమెకు తెలియడం బాగుండదు. మరి అమ్మ గతం గురించి తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి? ఒకటే ఆలోచన, ఎడతెగని ఆలోచన. ఎలా అడగాలి? ఈరోజు షమ్మీ అమ్మగారు నాన్నగారు వస్తున్న విషయమే మర్చిపోయింది. యశోద మాత్రం లేచినప్పటి నుండి హడావిడి పడిపోతోంది. ఇల్లు సర్దుతోంది. పిల్లల పుస్తకాల గోళ్లతో సహా సర్దింది. గోడలకు చిరిగిపోయిన క్యాలెండర్లు తీసేసింది. ముఖ్యంగా అతిథులు కూర్చునే ముందు గది చక్కగా ఉంచింది. అతిథులు గడపలో కాలు పెట్టగానే ఫ్లవర్ వాజులో పువ్వులు నయన మనోహరంగా ఆకట్టుకునేలా అలంకరించింది. గది మధ్యలో పెట్టిన పిండి ముగ్గు ఆ ఇంటి ఇల్లాలి అభిరుచికి, కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నట్లుగా ఉంది. రావుగారు పళ్ళు, స్వీట్స్ బయట నుండి పట్టుకొచ్చారు. ప్లేట్లు, గ్లాసులు తళతళలాడిపోయేలా కడిగి తుడిచిపెట్టింది. పనంతా అయిపోయాక లహరి కోసం చూస్తే ఆమె గదిలో పడుకుని కనిపించింది. మళ్ళీ పడుకున్నావేమే? కళ్ళు మొహం వాచిపోతాయి అసహ్యంగా. వాళ్ళకి ఉబ్బిపోయిన ముఖంతో కనిపిస్తే ఏం బాగుంటుంది? లేలే తలంటుతాను. అబ్బాయి, వాళ్ళు నాకు కొత్తగా పెళ్లి చూపులు జరగడం లేదమ్మా. వాళ్ళు నన్ను ఇదివరకే చూశారు. లాంఛనంగా పెళ్లి మాటలకు వస్తున్నారు అంతే. నువ్వు అనవసరంగా హైరాణ పడిపోకు. అయితే మటుకు నువ్వు చక్కగా తయారై కనిపించక్కర్లేదా? లే, నన్ను ఊరికి అరిపించకు. సాయంత్రం భారతి తన అత్తగారితో దిగింది. సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టారు. మొదట సంగీత సాహిత్యాల మీద చర్చ ప్రారంభమై వచ్చిందే సంగీత సాహిత్యాల చర్చల కోసం అన్నట్లుగా రసవత్తరంగా సాగి చివరికి పెళ్లి మాటల్లోకి దిగారు. మా బాబు రిజిస్టర్ మ్యారేజ్ అయితే బాగుంటుందన్నాడు. మా అత్తగారేమో పచ్చగా పందిరి వేసి సంప్రదాయయుక్తంగా పురోహితుడి మంత్రాలతో వివాహం జరగాలని కోరుకుంటుంది. సిద్ధాంతరీత్యా నేను నా కొడుకును బలపరిచేదాన్నే. ఎందుకంటే ఈ పెళ్ళిళ్ల పేరుతో జరిగే వ్యర్థ తతంగం, దుబారా ఖర్చును నేను వ్యతిరేకించేదాన్ని కాబట్టి. కానీ మన ఆదర్శాలు పెద్దవాళ్లను బాధ పెట్టేవి కాకూడదు కదా. మా అత్తగారికి ఆయన ఒక్కడే కొడుకు. ఆయన పెళ్ళి ఆమె కోరుకున్నట్లుగా జరగలేదు. మీకు తెలిసే ఉంటుంది, మాది కులాంతర వివాహమని. ఆయన నన్ను గుళ్ళో పూలదండ వేసి భార్యగా స్వీకరించారు. ఇప్పుడు మనవడి పెళ్ళైనా ఆవిడ మనసుకు తృప్తి కలిగేలా చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. మీకున్నంతలో పప్పన్నం పెట్టి పెళ్లి చేసి పంపండి. తర్వాత రిసెప్షన్ అది మేము చూసుకుంటాం. ఇప్పుడే ఖచ్చితంగా చెప్తున్నాను, కట్న కానుకలేవీ తీసుకోము. పెళ్లి వాళ్ళకి అవి ఇవ్వాలి ఇవి ఇవ్వాలి అని మీరు హైరాణ పడనక్కర్లేదు. మాకన్నీ ఉన్నాయి, దేనికి లోటు లేదు అని చెప్పింది భారతి. అన్నీ ఉన్నా అడిగేవాళ్ళున్నారు. ఇది మీ సహృదయత. మాకున్నంతలో ఏ లోటు లేకుండా పెళ్లి చేసి పంపిస్తాం పిల్లని. కలిమికి తక్కువే కానీ మర్యాదకి ఏం లోపం ఉండదమ్మా. ఆ భయం మీకు అక్కర్లేదు అన్నారు రావుగారు. మా బాబు మీ అమ్మాయిని గురించి చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పగానే సంపద లేకపోయినా సంస్కారం మర్యాద ఉన్నవాళ్ళైతే చాలనుకున్నా. పిల్లను తెచ్చుకోవలసిన చోట చూడవలసింది ఇదేనని నా ఉద్దేశం అంది భారతి. వచ్చే ముందు శాస్త్రి గారిని పిలిచి చూపించాం. 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు. ఏమంటారు అంది జానకమ్మ. అలాగే అమ్మా, అదే ఖాయపరుచుకుందాం అన్నారు రావుగారు. ఎల్లుండి సప్తమి బుధవారం. అమ్మాయికి నిశ్చితార్థం చేయడానికి వస్తాం. ఆ రోజే లగ్నపత్రిక రాసుకుందాం. పురోహితుణ్ణి మీరు పిలుస్తారా? మా పురోహితుడిని వెంట పెట్టుకురమ్మంటారా? మా పురోహితుడున్నాడు. ఆ రోజు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. మర్నాడు ఉదయం స్నానం చేసి ఆఫీసుకు వెళ్ళడానికి హడావుడిగా తయారవుతోంది లహరి. 15 రోజుల్లో పెళ్ళి. 15 రోజులు కూడా కాదు, ఖచ్చితంగా 14 రోజులే ఇవాల్టికి. ఇక ఆఫీసుకు వెళ్ళడం మానేయమ్మా.
అన్నారు అమృతరావు గారు. అంత సడన్గా నేను ఉద్యోగం మానేయడం వీలు కాదు నాన్నగారు. ఇంట్లో ఉంటే నాకు తోచదు అంది లహరి. అంత గొప్పవాళ్ళ ఇంటికి కోడలిగా వెళుతున్నావు. ఇంత చిన్న ఉద్యోగం నీకెందుకమ్మా? అసలు వాళ్ళు చేయనిస్తారా ఉద్యోగం? పెళ్ళైనా నేను ఉద్యోగం చేయటానికి, ఆ డబ్బు మీకు ఇవ్వటానికి ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు నాన్నగారు. మీకు డబ్బు ఇవ్వాలనే కాదు, చిన్నదో పెద్దదో ఆడపిల్లకి ఉద్యోగం ఉండాలి, ఆర్థిక స్వాతంత్రం ఉండాలి అంది. తల్లిదండ్రుల మీద నీకున్న ప్రేమ నేను కించపరచను గాని పరాయి సొమ్మును నేను నయా పైసా కూడా ముట్టనని తెలుసుగా అమ్మా. పెళ్ళయ్యాక నువ్వు నాకు పరాయి దానివి. ఉద్యోగం చేసి తెచ్చే డబ్బును నేను ఎలా ముట్టుకుంటాననుకున్నావు? అందుకోసం కాకపోయినా నా కోసమైనా నేను ఉద్యోగం చేస్తాను నాన్నగారు. కోటీశ్వరుడి భార్యకైనా సరే ఆమెకంటూ ఆమె సంపాదన ఉండాలి. ఆర్థికంగా మగవాళ్ల మీద ఆధారపడే తత్వం ఆమెను బానిసగా మారుస్తుందని నా ఉద్దేశం. ఈసారి యశోద కల్పించుకుంది. నీ ఉద్దేశం గౌరవించదగిందే కానీ సహృదయుడైన పురుషుడు లభించినప్పుడు నీ నా అనే భేదం చూపడం బాగుండదేమో సుధా. కాస్త పెద్దదాని అయినప్పటి నుండి వేణీలకు చన్నీళ్ళు అన్నట్లుగా ఏదో కష్టపడి సంపాదిస్తూనే ఉన్నావు. పడ్డ కష్టాలు చాలవని పెళ్ళయ్యాక కూడా కోరి కష్టపడతానంటావేమిటి? రాణివాసానికి వెళుతున్నావు, అందుకు తగ్గట్టుగా ఉండడం నేర్చుకో. ఉద్యోగం చేసి తీరతానని పట్టుపట్టకు. అతడు మెత్తటి మనిషి కాబట్టి నీ మొండి పట్టును ఏమనలేడేమో కానీ నేను మాత్రం సమర్థించను. ఏమిటో ఈ పెళ్ళంటేనే మాయగా కనిపిస్తుంది. పెళ్ళయ్యే వరకు నాకు నమ్మకం లేదు నిర్లిప్తంగా అంటున్న కూతురికేసి విస్మయంగా చూసింది యశోద. నీకేదో దెయ్యం పట్టింది, అందుకే ఇలా విపరీతంగా ఆలోచిస్తున్నావు. రేపు సప్తమికి నిశ్చితార్థం జరుగుతుంది, లగ్నపత్రిక కూడా పెట్టుకుంటున్నాం. ఇదంతా మాయగా ఉందంటావేంటి? నీ మానసిక ఆరోగ్యం చెడినట్లుగా ఉంది. నింగి నేల కలిసినట్లుగా కనిపిస్తుందే కానీ నిజంగా కలవవు కదమ్మా అన్నది. లహరి భుజానికి బ్యాగ్ తగిలించుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుంటుంటే ఇంటి ముందు కారాపి అందులో నుండి షమ్మీ దిగాడు. రాబాబు అంటూ రావుగారు ఆహ్వానించారు. ఈరోజు ఆఫీసుకు సెలవు పెట్టి నాతో రావాలి లహరి. నానమ్మ నిన్ను వెంట పెట్టుకుని వెళ్ళి పట్టుచీర తీసుకోమంది. అదే రేపు నిశ్చితార్థానికి. నేనెందుకు? మీ ఇష్టం వచ్చింది తండి. అమ్మాయి ఎందుకు బాబు, మీకు నచ్చింది తండి యశోద కూడా అంది. తనకి ఏ కలర్ అంటే ఇష్టమో, ఏ చీర తెచ్చినా కట్టుకుంటుందిలే అనే రోజులు పోయాయండి. ఆడవాళ్ళకి ఇష్టాలుంటాయని గ్రహించిన పురుష పొంగవుల్లో నేనొకడిని. అసలు చీరల గురించి నాకేం తెలియదు. అమ్మకి వాళ్ళ క్లబ్లో ఏదో మీటింగ్ ఉందట. నానమ్మేమో నన్ను వెళ్ళమంది, లహరిని వెంట పెట్టుకు వెళ్ళి తెమ్మంది. ఊరికే వెంట వచ్చినా చాలు అన్నాడు షమ్మి. వెళ్ళమ్మా, అబ్బాయి అంతగా పిలుస్తుంటే. కాసేపు ఆగండి, సెలవు చీటీ రాసి తెస్తాను, ఆఫీసులో ఇచ్చి వెళ్ళిపోదాం అంది లహరి. ఆడవాళ్ల ఇష్టాలను గౌరవించడం మంచిదే కానీ మరీ మన ముక్కుకి మనమే తాడు వేసుకుని ఆ తాడు ఆడాళ్ల చేతికి ఇవ్వడం మాత్రం డేంజర్. అనాదిగా మనం వాళ్ళను పెట్టిన కష్టాలను తలుచుకుని అంతకు రెట్టింపుగా వడ్డింపు మొదలు పెడితే మన ప్రపంచమే విడిచిపెట్టి పారిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్లకున్న సహనం మనకు లేదు కాబట్టి నవ్వుతూ అన్నారు రావుగారు. లహరి షమ్మి బయలుదేరారు. సిటీలో బాగా పేరు మోసిన సిల్క్ శారీ సెంటర్. మెత్తగా తెల్లగా కాలు పెడితే మాసిపోతాయేమో అనిపించే పరుపులు, చీరలు చూపించడానికి కూర్చున్న గుమ్మస్తాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపేలా జిగేలు అనిపించే రంగురంగుల చీరలు. షాపులో గుమ్మస్తా ఒక అతను, అమ్మగారు రాలేదా బాబు అన్నాడు బాగా పరిచయం ఉన్నవాడిలా. అమ్మకు పనుండి రాలేదు, అందుకే చిన్నమ్మగారు వచ్చారు చీర సెలక్షన్కి. మాకు పెళ్లి పత్రిక ఇవ్వకుండానే పెళ్లి చేసుకున్నారా బాబు గారు? గుమ్మస్తా చనువుగా నిష్ఠూరమాడాడు. పెళ్లి బట్టలకి మా షాప్కు రాలేదేమిటి? మిమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకుంటానా? రేపు ఎంగేజ్మెంట్, నిశ్చితార్థం చీర కోసం వచ్చానన్నమాట. చిన్నమ్మగారిని చూసావు కదా, చీర ఆమె కంటే గ్రాండ్గా ఉండాలి. గుమ్మస్తా మెరిసే కళ్ళతో చూశాడు లహర్ని. కుందనపు బొమ్మలా ఉంది. ఏ చీర కట్టినా ఆ చీరకే అందం వస్తుంది. మీ బంధువులమ్మాయేనా బాబుగారు అని అడిగాడు. పెళ్ళయ్యాక బంధువులే అవుతారు. గుమస్తా చీరలు చూపించడం మొదలుపెట్టాడు. ఒకదాన్ని మించింది మరొకటి. జరీనేతతో బంగారు ముద్దలా ఉన్న బెనారస్ పట్టు చీరల దగ్గర నుండి కంచి, మైసూరు, ధర్మవరం చీరల వరకు చూపించాడు. 10,000కు పైగానే, తక్కువగా ఒక్క చీర ఉండదు. ఎంత ఖరీదైన చీరలు కట్టుకునే అర్హత తనకెక్కడిది? లహరిలో ఘర్షణ. ఇది బాగుంది కదూ, పచ్చి పసుపు రంగు, బార్డర్ కూడా మెరూన్ కలర్లో బాగుంది.
ఈ చీర కళ్యాణం అప్పుడు కట్టుకుంటే సరిపోతుంది బాబు. పెళ్లిపేటల మీదకి పసుపు బట్టలతోనే కదా వెళ్ళేది. నిశ్చితార్థానికైతే ఈ చీర తీసుకోండి. లేత నీలం నేవీ బ్లూ బార్డర్. ఈ హంసల నేత ఎంత చక్కగా ఉందో చూడండి. చీర మడత చెదరకుండా లహరి భుజం మీద వేస్తూ బాగుంది. నీలాల మబ్బు తునక నేలకు దిగి వచ్చినట్లుగా అన్నాడు షమ్మి. మరీ గాడిగా ఉంది. సింపుల్గా ఉన్నవి చూడండి. నిశ్చితార్థం అనేది జీవితంలో మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు కదమ్మా. పెళ్ళైనా నిశ్చితార్థమైనా జీవితంలో ఓసారే వస్తాయి. ప్రత్యేకమైన సందర్భాలలో ఇలాంటి చీరలైతేనే అపురూపంగా ఉంటాయి. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే నిశ్చితార్థానికి పెళ్ళికి కూడా సింపుల్గా ఉండాలంటే ఎలా? గుమస్తా మంచి మాటకారి. ఇలాంటి వాళ్లే కావాలి షాపు వాళ్ళకి. కస్టమర్స్తో ఎంత ఖరీదైన చీర కొనిపిస్తే అంత లాభం. తనకి నిశ్చితార్థం కాని నిశ్చితార్థం, పెళ్లి కాని పెళ్లి. లహరి పెదవుల మీద ఉదాసీనమైన నవ్వు. షమ్మి నీలిరంగు చీరనే సెలెక్ట్ చేశాడు. జాకెట్ గుడ్డతో సహా ప్యాక్ చేయించి బిల్లు చెల్లించి బయటికి నడిచాడు. ఇప్పుడే నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెట్టాలని లేదు. ఎక్కడికైనా ఓ అరగంట గడిపాక నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను, సరేనా? మీ ఇష్టం. తిన్నగా హోటల్కి తీసుకెళ్ళాడు. అతను కౌంటర్లో నిలబడి ఫ్యామిలీ రూమ్ బుక్ చేస్తుంటే ఆమె ముఖం ఎందుకో కళావిహీనమైంది. ఆమె ముఖంలోని భావాలు చదివినట్లుగా, భయపడకు, కేవలం కబుర్లతో కడుపు నింపుకోవటానికే, ప్లీజ్ ముఖంలోకి నవ్వు తెచ్చుకో అన్నాడు. నాకేం భయం? ఇలాంటి విషయాల్లో ఆడదాని కోఆపరేషన్ లేకుండా ఏది జరగదని నా ఉద్దేశం. అయితే మనం రోజు వినే మానభంగం కేసులన్నీ ఆడవాళ్ల కోఆపరేషన్తోనే జరుగుతున్నాయంటావా అన్నాడు. పిచ్చి మదంతో రెచ్చిపోయి మీద పడే వాళ్ళ గురించి కాదు అన్నది. ప్రేమకు మోహానికి మధ్య సున్నితమైన సరిహద్దు చెరిగిపోతే సంభవించేది అదే అయినప్పుడు నువ్వెందుకు భయపడవు? ప్రేమ పవిత్రం, పెళ్లి పవిత్రం అని నమ్మే మనుషులు మీరు కాబట్టి. పెళ్లికి ముందే అంతా జుర్రేసుకోవాలనే లేకి మనుషులు కాదు కాబట్టి. మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది అంది లహరి. థ్యాంక్ యూ. అతని కళ్ళెందుకో చిత్రంగా మెరుస్తుంటే చటుక్కున లహరి చెయ్యందుకుని మృదువుగా నొక్కి వదిలాడు. ఫ్యామిలీ రూమ్లో కూర్చుని గులాబ్ జామ్కి మసాలా మిర్చికి ఆర్డర్ ఇచ్చాడు షమ్మి. ఒక విధంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అనుకుంటున్నాను అన్నాడు. దేనికి? ప్రేమించిన అమ్మాయినే పెళ్ళాడగలగడం. కానీ ఒక్కోసారి ఎందుకో భయం వేస్తుంది. ఓర్వలేక ఏ క్రూర విధో నన్ను పరిహసిస్తుందేమో అని. విధి పరిహాసం కిన్నెర రూపంలో పెళ్ళైన మరుక్షణమే మొదలవుతుందని ఎలా చెప్పను? ఆమె అంతర్మదనం తెలియని షమ్మి, ఏదన్నా మాట్లాడు లహరి, అన్నీ నేనే మాట్లాడితే సుత్తి కొట్టినట్టుగా ఉంటుంది అన్నాడు. నాకు మీలాగే భయం. ఏదో ఇదేని చెప్పలేని అలజడి. ఎంత అదృష్టానికి నోచుకున్నానా అని సందేహం. లేకపోతే నేనెక్కడా, మీరెక్కడా? మనిద్దరికీ పెళ్ళంటే నమ్మలేకుండా ఉన్నాను. ఇప్పటికీ ఎన్నోసార్లు అనుకున్నాను ఇది కల కాదు కదా అని. మనిద్దరికీ ఒకే రకం ఆలోచనలు ఎందుకు వస్తున్నాయబ్బా అన్నాడు. సైకాలజిస్ట్ని అడగాలి. కాదు, జన్మజన్మలుగా మనం భార్యాభర్తలమై ఉంటాం. అందుకే మనకు ఒకే రకమైన ఆలోచనలు వస్తున్నాయి. ఒకే విధమైన ఆలోచనలే కాదు, ఒకే విధమైన భయాలు కూడా కలుగుతున్నాయంటే జన్మజన్మలుగా మనం విడిపోయిన ప్రేమికులమో ఎడబాసిన దంపతులమో అయి ఉంటాం. ప్లీజ్ ఎప్పుడూ అలా మాట్లాడకు. అలాంటి ఊహ కూడా నేను భరించలేను. చప్పున ఆమె పెదవుల మీద వేలుంచాడు షమ్మి. అతని కళ్ళల్లో సుళ్ళు తిరిగిన బాధను చూసి స్థాణువులా అయిపోయింది లహరి. ఊహే భరించలేనివాడు నిజంగా జరిగితే కాలో చెయ్యో ప్రాణమో తీసిన దానికంటే మహాభయంకరమైన శిక్ష విధిస్తోంది అతనికి కిన్నెర. కాసేపటికి షమ్మి ఓ నిట్టూర్పు విడిచి, చక్కగా కబుర్లు చెప్పుకోవాలని తీసుకొచ్చాను, కానీ మనసెందుకో కలుక్కుమన్నట్లుగా అయింది అన్నాడు. ఏదో మాట వరుసక అంటే మృదువుగా అనునయించబోయింది లహరి. మాట వరుసకు కూడా భరించలేను. ఏదో తినడం అయిందనిపించారు. కర్చీఫ్తో చేతులు తుడుచుకుని కలిసి జీవించాలి, కలిసి అనుభవించాలి. సుఖం దుఃఖం ఏదైనా చివరికి చావైనా కలిసే వెళ్ళిపోవాలి. నిన్నటిదాకా నేను నేనే, నేటి నుండి నువ్వు లేని నేను లేను, ఉండను ఆర్తిగా ఆమెను గుండెల మీదకి తీసుకుని హత్తుకుంటూ అన్నాడు. లహరి కళ్ళు చెమర్చాయి. ఇంతటి ప్రేమమూర్తిని పొందలేని దాన్ని అవుతానేమో. అంతులేని ప్రేమ నిధి తనదయింది. కానీ రేపు నిర్దాక్షిణ్యంగా ఈ నిధి కొల్లగొడుతుంది కిన్నెర. లహరిని వాళ్ళ ఇంటి ముందు దించి వెళ్ళబోయి ఆగి, మర్చిపోయాను, జాకెట్ గుడ్డ నీకే ఇచ్చిరమ్మంది నానమ్మ. రేపటి వరకు కుట్టించి పెట్టుకోమంది. పట్టుచీర ఉన్న అట్టపెట్టె తెరిచి అందులో ఉన్న జాకెట్ గుడ్డ తీసి లహరికి ఇచ్చాడు. పిచ్చి ఆలోచనలు మనసులోకి రానివ్వకు.
నేను రానివ్వను. ప్రశాంతంగా సంతోషంగా రేపటి కోసం నిరీక్షించు. 1000 కలలతో రేపటికి స్వాగతం పలుకు అని కారు స్టార్ట్ చేశాడు. మర్నాడు నిశ్చితార్థపు వేడుక జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోయేట్టుగా జరిగింది. పట్టుచీరలో కళ్ళు చెదిరిపోయేంత అందంగా తయారైంది లహరి. నిశ్చితార్థపు వేడుకని లగ్నపత్రిక పురోహితుడు రాయడాన్ని వీడియో తీశారు, ఫోటోలు తీశారు. అమ్మ, నానమ్మ, తాతగారితో పాటు షమ్మి కూడా వచ్చాడు. లహరి చేతికి ప్రధానపు ఉంగరం తొడిగాడు. సుప్రభాతంలో సుమబాల మీద మంచు బిందువులా ఉన్నావు. ఓ ముద్దైనా పెట్టకుండా వదిలిపెట్టాలనిపించడం లేదు అన్నాడు గుసగుసగా. లహరితో సరిగ్గా ఇదే మాట అనడం అప్పటికది 3వసారి. అరుణకిరణం సోకిన తూర్పు సింధూరంలా ఎర్రబడ్డాయి లహరి చెక్కిళ్ళు. సిగ్గు బరువుతో కళ్ళు వాలిపోయాయి. పురోహితుడు దక్షిణ తాంబూలం తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత భోజనాలయ్యాయి. యశోద అందరికీ తాంబూలాలు అందిస్తూ ఉండగా కిన్నెర కారు దిగి ఇంట్లోకి వచ్చింది తన స్నేహ బృందంతో. షమ్మీకి ఆమె రాక అందమైన పాటలో అపశృతిలా అనిపించింది. రా కిన్నెర, ఆదరంగా పిలిచింది యశోద. ఇప్పుడా రావడం, అంతా అయిపోయాక అంది. ఈరోజు అమ్మకి చెస్ట్లో పెయిన్ వచ్చిందంటే డాక్టర్ చూపించి మెడిసిన్ తీసుకొచ్చేసరికి లేట్ అయింది అని చెబుతూనే లహరిని ఓ చూపు చూసింది. కళ్ళు చెదిరేట్టుగా అయ్యాయి. ఆ కళ్ళల్లో భగ్గుమన్న మంట లహరికే కాదు షమ్మీకి కూడా కనిపించింది. చివరికి మీ పేరిందమ్మా మా సుధాలహరి రూపంలో కనిపించిందన్నమాట అంది షమ్మీకి వినిపించేంత మెల్లిగా. ఆమెకు జవాబు ఇవ్వడం అనవసరం అన్నట్లుగా తిరస్కారంగా ముఖం తిప్పేసుకుని, ఇక మేము వెళతాం మావయ్య, 2 గంటలకి నేను కోర్టుకు వెళ్ళాలి అన్నాడు షమ్మి. భారతి కూడా లేచింది. రేపోసారి వదిన గారిని తీసుకుని మా ఇంటికి రండి అన్నగారు, పెళ్లి ఏర్పాట్ల గురించి వివరంగా మాట్లాడుకుందాం అని అత్తగారు కుర్చీలోంచి లేవడానికి చెయ్యి ఆసరా ఇచ్చింది. నలుగురు సెలవు తీసుకుని వెళ్ళిపోయాక భోజనానికి లేవండి పిల్లలు, మా లహరి కూడా ఇంతవరకు భోంచేయలేదు అంది యశోద అందరికీ భోజనాలు వడ్డించడానికి వెళ్ళబోతూ. ఈ చీరలో దేవకన్యలా మెరిసిపోతున్నావోయ్, 20,000 పడి ఉంటుందా? ఓ వేలికి ఉంగరం కూడా దొరికినట్టున్నారే, రవ్వలా? సుహా, డిజైన్ చాలా బాగుంది కదూ, షమ్మీ సెలక్షన్ అయి ఉంటుంది. ఈ చీర కూడా అతని సెలక్షనే కదూ అంది సౌజన్య. మొక్కినమ్మకు బొక్కిందే బొంకుడని 25,000 ఖరీదు చేసే చీర, మరో 25,000 ఖరీదు చేసే రవ్వల ఉంగరము మిగులుతాయి. నీ నటనకు భారీగానే గిట్టుబాటు అవుతుంది కదూ వంకర నవ్వుతో అంది కిన్నెర. సుప్రభాతంలో సుమబాల మీద మంచు బిందువులా కనిపిస్తావు కదూ, నా మాయాజాలంతో మంచు బిందువు కాస్త గొంగళి పురుగుగా మారుస్తాను. ఎంత అందమైన ముఖం మీద యాసిడ్ పోస్తానా ఏమిటి? ప్లీజ్ కిన్నెర, అతని మీద ప్రతీకారంతో దీన్నేం చెయ్యకు, ఎంతైనా ఇది మన ఫ్రెండ్ అంది సుహాసిని. భయంతో పాలిపోయింది లహరి ముఖం. యాసిడ్ పోసిన ముఖం బతికొండగానే కీటకాలు తినేసినట్లుగా పరమ వికృతంగా కళ్ళ ముందు కదిలి కెవ్వుమనే కేక వెలువడబోయి గొంతులోనే ఆగిపోయింది. అరిస్తే అమ్మ పరిగెత్తుకొచ్చి ఏంటని అడుగుతుంది కాబట్టి. సౌందర్యం అంటే ముఖం అందంలోనే కాదు, విలక్షణమైన ప్రవర్తన కూడా మనిషికి అనిర్వచనీయమైన అందాన్ని తెచ్చిపెడుతుంది. ఓ కొలట ఎంత అందగత్తైనా అసహ్యమే కలుగుతుంది. సపోజ్ ఈ లహరే శీలవతి కాదని తెలిసిందనుకో, ఈ ముఖాన్ని చూసి సుప్రభాతంలో సుమబాల మీది మంచు బిందువును చూసినట్లుగా పులకించిపోడు షమ్మి. గొంగళి పురుగును చూసినట్లుగా జలధరించిపోయి విదిలించేస్తాడు. తిరిగైనా చూడకుండా పారిపోతాడు. లహరి కూలిపోయిన చెట్టులా పడి కిన్నెర కాళ్ళు పట్టుకుంది. ప్లీజ్ నన్ను వేసిగా మార్చకు, కావాలంటే నా ముఖం మీద యాసిడే పోయి అంది గాద్గాదికంగా. నేను మరీ అంత కిరాతకురాలనుకుంటున్నావా? మాట వరుస కంటే అంత ఇదైపోతావేంటి? నాదంతా మాయాజాలం, లేనిది ఉన్నట్లుగా చూపడం అన్నమాట. నీ ముఖం మీద యాసిడ్ పొయ్యను, నిన్ను వేశ్యను చెయ్యను, ప్రామిస్ గంభీరంగా వాగ్దానం చేసింది కిన్నెర. లహరిని లేపి కళ్ళు తుడిచింది సుహాసిని. మనందరం స్నేహితులం. కిన్నెర తన ప్రత్యర్థిని దెబ్బతీయడం కోసం ఆడుతున్న నాటకంలో స్నేహధర్మంగా మనకు తోచిన సాయం చేస్తున్నామన్నమాట. ఇదంతా ఓ నాటకం అనుకుంటే నువ్వు బాధపడవు. ప్రేమలు, పెళ్ళిళ్ళు, సంతోష విషాదాలు ఇవన్నీ స్టేజీ మీద వదిలేసి హాయిగా దిగి వస్తాం. ఇది స్టేజీ కాదు, జీవితం. అందుకే ఈ బాధ వ్యధ అన్నావంటే షూట్ చేసి పడేస్తాను. లే, ఇప్పుడు నీకేమైంది? నీ కష్టానికి పెద్ద మొత్తంలోనే ముట్టు ఇస్తున్నాగా, ఇంకా ఏడుపెందుకు? ముందే చెప్పానుగా, ప్రేమ దోమ అన్నావంటే అనుభవించేది నువ్వేనని. ఇంకా ఏడుపెందుకు? ఇది నాటకమని స్పష్టంగా చెప్పాక కూడా నువ్వు ప్రేమలో పడిపోతే ఎలా?
అందుకే నిన్ను మోసం చేసింది ఏముంది చెప్పు అంది కిన్నెర. ఏం లేదు, భోజనాలకు రండర్రా. పక్క గదిలో అందరికీ భోజనాలు వడ్డించి పిలిచింది యశోద. భోజనాలు ముగించి అందరూ ముందు గదిలోకి తిరిగి వచ్చి కూర్చున్నారు. ఏమిటో ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. మా సుధకి ఇంత గొప్ప సంబంధం పడ్డం కళా నిజమా అనిపిస్తుంది. పూర్వజన్మలో ఏ బంగారు పూలతో పూజ చేసుకుందో ఈ జన్మలో బంగారం లాంటి మొగుడొస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా చాలా పెద్ద మనసుతో మీకున్నంతలో పప్పన్నం పెట్టి సంప్రదాయపూర్వకంగా కన్యాదానం చేస్తే చాలు అన్నారు. పెళ్ళయ్యాక వాళ్ళు గ్రాండ్గా రిసెప్షన్ ఇచ్చుకుంటారట. పెళ్ళి ఎంతో దూరం లేదు. పెళ్లి పనుల్లో మీరంతా వచ్చి తలో చెయ్యి వెయ్యాలర్రా అంది యశోద. సుధ మీదే కాదు మాది కూడా. ఇంతమంది స్నేహితులం ఉండి పెళ్ళి అంత సింపుల్గా జరిపించాల్సిన కర్మేంటండి? ముఖ్యంగా నాలాంటి శ్రీమంతురాలైన స్నేహితురాలుండగా సుధ పెళ్ళి ఏదో అయింది అనిపించడమా? పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుందాం, అందరినీ పిలిచి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిద్దాం. పెళ్ళన్నది ఆడపిల్ల జీవితంలో ఒక్కసారి వస్తుందండి, అది మళ్ళీ రాదు. అది జీవిత పర్యంతం ఓ మధుర స్మృతిగా మిగిలిపోవాలి. లోటు జరగకుండా మేము సుధకు పెళ్లి జరిపిస్తామండి చెప్పింది కిన్నెర. మీ గొప్ప మనసు నాకు తెలుసు. నీలాంటి మంచి మనసున్న ఆడపిల్లకు నేను తల్లినయ్యే భాగ్యం ఎందుకు కలగలేదు అని ఎప్పుడూ అనుకుంటాను. ఇప్పటికీ మా వారి కోసం చాలా శ్రమ పడ్డావు, చాలా ఖర్చు పెట్టావు. సుధ పెళ్లి భారం కూడా ఇంకా నీ మీద పెడతానా? మాకున్నంతలో జరిపిస్తాము. మీరంతా వచ్చి అక్షతలు వేసి ఆశీర్వదించి వెళ్ళండి చాలు. అదేం కుదరదా ఆంటీ? సుధ పెళ్లి మా చేతుల మీదుగా జరగాల్సిందే. షమ్మి కూడా మాకు పరాయివాడు కాదు. మా అన్నయ్యకు క్లోజ్ ఫ్రెండ్, మాకందరికీ కావలసిన వాడు. అతని ఫ్రెండ్స్ మేము కలిసి చేస్తాం. సుధ పెళ్లికి మీరెంత డబ్బు ఖర్చు పెట్టాలనుకున్నారో అది మా చేతికి ఇవ్వండి. అన్ని ఏర్పాట్లు మేమే చూసుకుంటాం అంది సుహాసిని. పిల్ల పెళ్ళి ఎలా చేస్తామో ఏమో అన్న బెంగ తీరిపోయింది. పెళ్ళంటే మాటలా? ఎన్ని చూసుకోవాలి? ఆ భారం మీ మీద వేసుకుంటామని సంతోషంగా ముందుకు వస్తుంటే నేను ఎలా కాదనాలి? కార్లు, ఫోన్లు, నౌకర్లు ఉన్నవాళ్ళు ఏ పనైనా క్షణాల మీద జరిగిపోతుంది. మీకు ఇంత మంచి స్నేహితులు ఉండటం మా సుధ చేసుకున్న అదృష్టం. ఆనందంతో యశోద కళ్ళు చెమర్చాయి. ఇంతకీ పెళ్లికి డబ్బు ఎక్కడి నుండి తెస్తున్నారండి? సౌజన్య అడిగింది. ఈ ఇల్లు కుదవ పెట్టడానికి మార్వాడి దగ్గర మాటలు పూర్తయ్యాయి. 30,000 ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఈ ఇంటికి మంచి బేరం రాగానే అమ్మేసి మార్వాడి అప్పు తీర్చాలని మా ఉద్దేశం. ఇప్పుడే ఈ ఇల్లు అమ్మేద్దామంటే ఎంత త్వరగా మంచి ధర వస్తుందో రాదో. ఆలోచన మంచిదే. ముందు చూపుతో చాలా తెలివిగా రంగం సిద్ధం చేస్తోంది కిన్నెర. పెళ్లి జరిపించినట్టే జరిపించి ఏం ఉపద్రవం తెస్తుందో, తను తన వాళ్ళు ఎంత అవమానంతో తలదించుకోవాల్సి వస్తుందో. అప్పుడు తలా ఓ గుక్కెడు విషం మింగి చావాల్సి వచ్చినా రావచ్చు. ఆ పరిస్థితి రాకముందే ఆత్మహత్య చేసుకుంటే ఏం చేస్తుంది కిన్నెర? బతికుంటే కదా మీ వాళ్ళని అది చేస్తాను ఇది చేస్తాను అని బెదిరించేది. తనే ఈ ప్రపంచం విడిచి వెళ్ళిపోతే ఇక వాళ్ళ జోలికి ఎందుకు వెళుతుంది? వెళ్ళి సాధించేదేముంది గనక. తన ఆత్మహత్య వల్ల ముగ్గురు సేఫ్ అవుతారు. ముందు కిన్నెర పులిపంజా నుండి తన వాళ్ళు. తన ఆత్మహత్యతో కిన్నెర ప్లాను భంగమై షమ్మీని ఏం చేయాలనుకుందో అది చెయ్యలేకపోవచ్చు. చేసినా చూసి బాధపడటానికి తనుండదు. తల్లిదండ్రులకు ఏం రాయాలనిపించలేదు. షమ్మీకి మాత్రం రాసి పెట్టింది. ప్రియతమా, నేను వెళ్ళిపోతున్నాను. సుఖమైనా దుఃఖమైనా, చావైనా బ్రతుకైనా కలిసి పంచుకుందామనుకున్నాను. చావులోనైనా కలిసే వెళ్ళిపోదామన్నావు. నీ మాట మన్నించలేకపోతున్నందుకు మన్నించు. నేను వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడింది. నా కోసం పిచ్చివాళ్లు కావద్దు. ఈ సుధాలహరి ఒక జ్ఞాపకంగా మీలో మిగిలిపోతే చాలు. అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు. ఇట్లు మీది కాలేకపోయినా మీ సుధాలహరి. పడుకునే ముందు చీటీ రాసి నిశ్చితార్థపు చీర మీద పెట్టి బీరువాలో వేలుకున్న ప్రధాన ఉంగరం కూడా తీసి అక్కడే పెట్టింది. తండ్రి షేవింగ్ బాక్స్ నుండి సీల్ తీయని బ్లేడ్ కవర్ తీసింది లహరి. అర్ధరాత్రి 12 దాటుతోంది. కెవ్వున కేక పెట్టి లేచింది యశోద. ఏమైంది యశోద? ఉలికిపాటుతో లేచి కూర్చుని అడిగారు రావుగారు. ఏమిటో పీడకల, భూతంలాంటి నల్లని ఆకారం ఏదో నా మీద పడి ఊపిరాడకుండా చేస్తుంటే ఆయాసంతో మెలకు వచ్చింది. అలాగా, కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దేవుడికి దండం పెట్టుకుని పడుకో, భయాలన్నీ దూరమైపోతాయి అన్నారు.
యశోద లేచి పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి దేవుడికి దండం పెట్టుకుంది. పక్క గదిలో పళ్ళెం కింద పడిన శబ్దమైంది. స్వీట్స్ పళ్ళెం తీసి అల్మరాలో పెట్టడం మర్చిపోయాను. పాడు పిల్లులు ఏవీ బయట పెట్టనివ్వవు. పళ్ళెం కింద పడేసినట్లుందని విసుక్కుంటూ లేచి వెళ్ళింది. ఎడమ చెయ్యి కిందికి వేళ్లాడేసి మంచం మీద అస్తవ్యస్తంగా బోర్లా పడి ఉంది లహరి. చేతి కింద మడుగు కట్టిన రక్తం, పక్కనే పడి ఉన్న బ్లేడు. సుధా భయకంపిత స్వరంతో అరచి పరిగెత్తి చెయ్యి పట్టుకొని చూసింది. ముంజేతి దగ్గర నరం తెగి ఇంకా రక్తం కారుతూనే ఉంది. యశోద చీర చెంగు చింపి రక్తం కారుతున్న చోట ఆదరాబాదరా చుట్టేసి సుధా నీకేమైందమ్మా అంటూ కూతుర్ని పట్టుకుని కుదిపింది. లహరిలో చలనం లేదు. ఊపిరి ఉందో లేదో కూడా తెలియదు. మూతలపడ్డ కళ్ళు మృత్యువాకిళ్లలా కనిపిస్తుంటే గుండె లవిసేలా పిలిచింది. సుధ మనకి లేదండి అంటూ. రావుగారు పిల్లలు లేచి పరిగెత్తుకు వచ్చారు. గదిలో దృశ్యం చూసి కొయ్యబారిపోయారు. యశోద కూతురు మీద పడి లబలబ మొత్తుకోసాగింది. బంగారం లాంటి మొగుడొస్తున్నాడని మురిసిపోయానమ్మా. ఏమైంది? నా కడుపులో చిచ్చు పెట్టావే. కన్నీటి పొరల నుండి కూతురు ముఖంలోకి చూస్తూ రావుగారు చప్పున వంగి యశోదను పక్కకు తీసి కూతురు గుండె మీద చెవి పెట్టారు. గుండె పొరల్లో ఎక్కడో నీరసంగా ఉండి లేనట్లుగా కొట్టుకుంటున్న గుండె. జబ్బు వల్ల నీరసపడిన ఆయన శరీరం మామూలుగా అయితే చిన్న బరువును కూడా ఎత్తలేదు. కానీ అప్పుడు ఆయనకు భీమసేనుడంత బలం వచ్చింది. కూతుర్ని భుజాన వేసుకుని పరుగు తీశారు. పక్క వీధిలో ఉంటాడు డాక్టర్ ప్రభాకర్ రావు. ఎప్పుడైనా రావుగారింట్లో ఎవరికైనా సుస్థి చేసినా ఆయన దగ్గరకే వెళుతూ ఉంటారు. అర్ధరాత్రి పూట తలుపులు విరిగి పడతాయేమో అన్నంతగా తలుపులు దబా దబా బాదుతూ ఉంటే ఆయన దిగ్గున లేచి వచ్చి కిటికీలోంచి చూశారు. ఎవరది? నేను డాక్టర్ అమృతరావును. నా కూతురు చావు బతుకుల్లో ఉంది. తొందరగా తలుపులు తెరవండి డాక్టర్ అన్నారు రావుగారు. మధ్యరాత్రి అంటే మంచి నిద్రలో ఉండే సమయం. నిద్రాభంగం అయిందన్న చిరాకుతో తలుపులు తెరిచారు డాక్టర్. ఏమైంది? చూడండి మీరే. పేషెంట్లు కూర్చునే బెంచీ మీద లహరిని పడుకోబెట్టారు రావుగారు. చేతికి చుట్టిన గుడ్డ కూడా రక్తసిక్తమైపోయింది. ముంజేతి దగ్గర నరం తెగ్గోసుకుని ఆత్మహత్యకు తలపెట్టింది డాక్టర్ చెప్పారు. ప్రాణం ఉందో లేదో అన్నట్లుగా ఉన్న ఆమెను ముట్టుకోవడానికే భయపడ్డాడు డాక్టర్. చనిపోతే కేసవుతుందని. పోలీసులతో లేనిపోని గొడవ. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్ళేసరికి కొన ఊపిరి కూడా ఆగిపోతుంది డాక్టర్. త్వరగా ఏమైనా చెయ్యండి. నా కూతురికి ప్రాణభిక్ష పెట్టండి. డాక్టర్ చెయ్యి పట్టుకుని పల్స్ చూశాడు. ఆయన ఏం చెబుతాడోనని గుండెలు చిక్కపట్టుకుని ఆదుర్దాగా చూస్తున్నారు రావుగారు. అయిపోయింది అంటాడేమో అనే భయంతో. చివరి క్షణాల్లో తీసుకువచ్చారు. నా ప్రయత్నం నేను చేస్తాను. డాక్టర్ ప్రభాకర్ రావు చకచకా కదిలి బీరువాలోంచి ఇంజెక్షన్స్ తీశాడు. వెంటనే 2-3 ఇంజెక్షన్స్ ఇచ్చాడు. ఇది టెంపరరీ ట్రీట్మెంట్ మాత్రమే. మీరు హాస్పిటల్కి తీసుకెళ్లడమే మంచిది. రక్తం చాలా పోయింది. రక్తం ఎక్కించాలి. కావాలంటే మీ అమ్మాయిని నా కారులో హాస్పిటల్కి తీసుకువెళ్తాను. ప్రాణాపాయం తప్పిపోయినట్లేనా డాక్టర్? రావుగారు చిగురుటాకులా వణికిపోతున్నారు. ఏం చెప్పగలం? వెంటనే బ్లడ్ ఎక్కించగలిగితే ఆమె బతికే ఛాయిస్ ఉంది. హాస్పిటల్ నుండి లహరి విషయం కిన్నెరకు ఫోన్ చేసి చెప్పాడు రావుగారు. ఆ అమ్మాయి వస్తే తనకు చాలా ధైర్యంగా ఉంటుందని. షమ్మీకి ఫోన్ చేశారా? కిన్నెర అడిగింది. ఎలా చెప్పాలో తెలియడం లేదమ్మా. నిశ్చితార్థం జరిగిన రోజు రాత్రే ఆ పిల్ల ఆత్మహత్యా ప్రయత్నం చేసిందంటే అతను ఎలా ఫీల్ అవుతాడో. నిశ్చితార్థం జరిగిన రోజు రాత్రే ఇలా జరిగిందంటే సుధకి తనంటే ఇష్టం లేకే ఇలా చేసిందని అనుకోవచ్చు కదా. అతనికి ఎలా చెప్పాలో నేను చూసుకుంటాలేండి. మీరు ధైర్యంగా ఉండండి. సుధకి ఏం కాదు. యముడితో పోరాడైనా ఆమెను తెచ్చుకోగల శక్తి నాకుంది. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. కిన్నెర నిరంజన్కు ఫోన్ చేసి చెప్పింది. లహరి ఆత్మహత్యా ప్రయత్నం చేసి హాస్పిటల్లో ఉందట. ఆత్మహత్యా ప్రయత్నం అని చెప్పకుండా లహరి హాస్పిటల్లో ఉందని షమ్మీకి చెప్పి తీసుకురా. సౌజన్య రాత్రి కిన్నెరకు కంపెనీ ఇస్తూ అక్కడే ఉండిపోవడం వల్ల కిన్నెరతో పాటు ఆమె కూడా హాస్పిటల్కి బయలుదేరింది. కిన్నెర హాస్పిటల్కి వస్తూనే డాక్టర్లలో ఓ గొప్ప సంచలనం తెచ్చింది. ఎంత డబ్బు ఖర్చయినా సరే నా ఫ్రెండ్ బ్రతకాలి. ఎంత ఖరీదైన మందులైనా వాడండి. ఎంత బ్లడ్ కావాలన్నా తెప్పించండి. సుధ బ్రతకాలి. సుధను బ్రతికించడానికి మీ శక్తినంతా ఉపయోగించండి. ఆమె బ్రతికితే మీ రుణం నేను ఉంచుకోను. ఆమె కోళ్ల సత్యం కూతురుగా వాళ్లకు తెలుసు.
డబ్బుకు లోటు లేదని, అది ఖర్చు పెట్టడంలో వెనుకాడదని తెలుసు. స్నేహితుల కోసం ప్రాణమైన ఇచ్చే మనిషిని ఇప్పుడు కొత్తగా తెలిసింది. యముడొచ్చి తల దగ్గర నిలబడ్డా అతనితో పోరాడే శక్తి వచ్చింది డాక్టర్లకు. ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సుధ హాస్పిటల్లో ఉందని చెప్పి షమ్మిని తీసుకువచ్చాడు నిరంజన్. ఏమైందని అతను అడిగితే సుస్థి చేసిందని మాత్రమే చెప్పాడు. కానీ ఇక్కడికి వచ్చాక జరిగిన విషయం తెలిసింది. కొద్ది రోజుల్లో పెళ్లి పల్లకి ఎక్కి తన ఇంటికి రావలసిన కన్య వధువు నిశ్చితార్థం అయిన రోజు రాత్రి ఆత్మహత్యకు తలపెట్టిందంటే ఏ పెళ్లి కొడుకైనా ఎంత హర్ట్ కావాలో అంతా అయ్యాడు. ఖిన్నుడై నోట మాట లేనట్లుగా నిలబడిపోయాడు. సుధకు తనతో పెళ్లి ఇష్టం లేదా? ప్రేమించిన అమ్మాయికి పెళ్లి ఇష్టం లేకపోవడం ఏమిటి? మరేమైనా కారణాలున్నాయా? ఎంత సంఘర్షణకు గురి కాకపోతే ఆత్మహత్య చేసుకోవాలన్న నిర్ణయానికి వస్తుంది? ఏమిటా సంఘర్షణ? ఆమెకి ఇంతకు ముందే ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయా? వాళ్ళు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఊహించుకుని ఇలా చేసి ఉంటుందా? ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఉంటే తనతో చెప్పొచ్చు కదా. జీవితమే పంచుకుంటున్నవాడు ఆమె సమస్యలు మాత్రం పంచుకోలేడా? అవి ఎటువంటివైనా సరే గరళం మింగాల్సి వచ్చినా వెనుకాడడు. ఆమె ఆత్మహత్యకు తలపెట్టిన దానికంటే ఆమెకి రహస్యాలున్నాయని అవి తనతో చెప్పలేకపోయిందన్న నిజం అతన్ని ఎక్కువగా బాధపెట్టింది. ఇక పర్వాలేదు, గండం గడిచింది అని చెప్పడానికి 24 గంటలు పట్టింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు మా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.